హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే మనందరికీ తెలిసిందే. ఇటీవల నిన్న హైదరాబాద్లో షూటింగ్ జరుపుతుండగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన ఒక యాడ్ చేస్తున్న సందర్భంగా చిన్న గాయం అవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఆయన టీమ్ అయితే అధికారికంగా ధృవీకరించింది. మరి వార్తల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఒక ప్లాట్ఫామ్ నుంచి జారిపడటం ఈ గాయం సంభవించిందని, ఈ గాయము తగ్గేంత వరకు కాస్త సమయం పట్టవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఈ టీం అంతా కూడా వారి టీం చెప్పడం జరిగింది. దాంతోపాటు డాక్టర్ల సలహా మేరకు ఎన్టీఆర్ దాదాపు 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారంట. మరి ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీం స్పష్టం చేసింది. అయితే ఈ గాయం డ్రాగన్ సినిమా షూటింగ్ను ప్రభావితం చేయదని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 9.5 kgs బరువు తగ్గి శరీర నిర్మాణాన్ని కూడా మార్చుకున్నారు. మరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫ్యాన్స్, మీడియా మరియు ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ ఆరోగ్యంపై అనవసరమైన ఊహాగానాలు చేయకుండా ఆయన త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నామని టీం విజ్ఞప్తి చేసింది. సో చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.